చంద్రశేఖరరావు ఎట్లాగూ మనోడు కాదు, చంద్రశేఖరరావు పరాయోడే. చంద్రశేఖరరావు పక్క చూపులే చూస్తాడు, పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఓట్లు సీట్లు అన్ని బీఆర్ఎస్కి ఇస్తే గోదావరి జలాలు మనకు తీసుకొస్తాని చెప్పలే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్ళు ఇస్తా అని ఊరిచ్చి లక్ష్మీదేవి పల్లికాడ భూసేకరణ కూడా చేయలే. ఆడ పెద్ద రిజర్వాయర్ కడతా అని చెప్పిండు. మా రామ్మోహన్ ఎప్పుడు కలిసినా కూడా మనం ఏదైనా చేసి లక్ష్మీదేవి పల్లిలో భూసేకరణ చెయ్యాలి, అక్కడ ప్రాజెక్టు కట్టాలి అని చెప్తున్నాడు. తెలంగాణలో ఎత్తైన ప్రాంతం, నెత్తి మీద కుండ పెట్టుకొని ఒక బొక్క పెడితే ఎట్లయితే మనిషి ఎంత తడుస్తాడో తెలంగాణ మొత్తానికి ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవి పల్లి, అక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు వస్తాయని నేను కాదు చెప్పింది, చంద్రశేఖరరావే చెప్పిండు. మరి ఎందుకు కట్టలేదే, ఎందుకు భూసేకరణ చేయలేదు? అందుకే ఈ వేదిక మీద నుంచి మా రామ్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా లక్ష్మీదేవి పల్లి భూసేకరణ తొందరలోనే సేకరిస్తాం, ఆ ప్రాజెక్టును కట్టడాలను సిద్ధం చేస్తున్నాం. అదే కాదు, ఈనాడు ప్రాణహిత చేవెళ్ళ చంద్రశేఖరరావు నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. అందుకే ఈనాడు తుమ్మిడి హెట్టి దగ్గర మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టును చిన్న కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి తరలించండి. మంతని పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. మేడిగడ్డ సుందిల్లా అందారం ఆడ లిఫ్టులు బ్యారేజీలు కట్టిండు. కానీ మంతని నియోజకవర్గానికి గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిండు. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయినాయి. కేసీఆర్కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన కొడుకుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన బిడ్డకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన అల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. సడ్డకుని కొడుకు సంతోషరావుకు ఇవాళ 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మాకు మాత్రం గోదావరి జలాలు రాలేదు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1,000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. అందుకే ఈనాడు వికారాబాద్ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసన సభకు సభాధ్యక్షుడిగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈ రోజు మీరు కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది, లాస్ట్కు ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు, మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం.